దిస్ ఇస్ సుజాత. మీరు చూస్తున్నారు సుజాత వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ ఐడి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభించుకుందాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి గూగుల్ లేదా యూట్యూబ్లో ఆటో డిలీట్ అనేటువంటి ఆప్షన్, అలాగే యాక్టివిటీలో ఉన్నటువంటి ఒక సెట్టింగ్ గురించి నేను మీకు చెప్తాను. ఇది చాలామందికి తెలిసే ఉండవచ్చు, కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరి కోసం వారికి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో మీకు కనుక ఈ వీడియో బోర్ అనిపిస్తే స్కిప్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మనం వీడియోని ప్రారంభిద్దాం. గూగుల్ లేదా యూట్యూబ్, ఇవి మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ లేదా యూట్యూబ్లో వీడియోస్ కానీ ఆడియోస్ కానీ మనం చాలా ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటాం. సో ఇలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ మనం సెర్చ్ బార్లో టైప్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసిన తర్వాత యాప్ని క్లోజ్ చేసేస్తాం. కానీ క్లోజ్ చేసిన తర్వాత మనం ఏదైతే టాపిక్ టైప్ చేసి సెర్చ్ చేసామో ఆ టాపిక్ అనేది సెర్చ్ బార్లో మరలా మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా బాగా ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కువ టాపిక్స్, మనం ఎన్ని టాపిక్స్ సెర్చ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా స్క్రీన్ సెర్చ్ బార్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కటిగా డిలీట్ చేసుకోవాలి అంటే మనకి చాలా సమయం పడుతుంది. అయితే మరి ఎక్కువగా సెర్చ్ ఉపయోగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే మనకి కూడా కొంత ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసమే దీనిలో ఆటో డిలీట్ అనేటువంటి ఆప్షన్ మనకి ఉంది. అయితే యాక్టివిటీలో కూడా మనం మన సెర్చ్ యాక్టివిటీ లేదా వాచ్ యాక్టివిటీని పాస్ చేసుకోవచ్చు. అంటే యాక్టివిటీని కనుక మనం పాస్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే సెర్చ్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత యాప్ క్లోజ్ చేసేస్తాం కదా. సో యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం సెర్చ్ చేసింది కూడా మళ్ళీ మనకి కనిపించకుండా అది సెర్చ్ బార్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనకు చాలా వరకు ఈజీగా ఉంటుంది. అలాగే ఆటో డిలీట్ అనేది ఏంటి అని అంటే 3 months లేదా 1 month లేదా 18 లేదా 36 months ఇలా మనం పీరియడ్ సెట్ చేసుకోవాలి. అంటే పీరియాడిక్ టైంని మనం సెట్ చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనకు సెర్చ్ చేసే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీ పాస్ అనేటువంటిది అయితే మాత్రం ఫ్రీక్వెంట్గా, అంటే తరచుగా పదే పదే సెర్చ్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇది పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మరి డిలీట్ అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ యాప్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మనం కొత్తగా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ లేదా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి డీటెయిల్గా వీటి గురించి చూద్దాం. ముందుగా నేను గూగుల్ సెర్చ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. Google search. Google search. Google. సో దీనిపైన నేను Google ట్యాప్ logo చేశాను. and list. ఇక్కడ మనకి మోర్ బటన్ పైన ట్యాప్ చేయాలి. More. Selected. సో గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి Tap to దానిలో update. మోర్ బటన్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ పేజ్లో చూద్దాం. Signed in a search history. సో ఈ సెర్చ్ హిస్టరీ తర్వాత ఇంకా ఇక్కడ మనకి చాలా రీసెంట్స్ అని, రిమైండర్స్ అని ఇలా వస్తూ ఉంటాయి, సెట్టింగ్స్ అని. అయితే మనకి సెర్చ్ హిస్టరీ అలాగే యువర్ డేటా ఇన్ సెర్చ్, ఈ 2 ఆప్షన్స్ మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం సెర్చ్ హిస్టరీ కనుక ట్యాప్ చేసినట్లయితే Signing in.
Signing in as Sujatha 2589 at gmail.com. సో ఇక్కడ Google. మనం ఏ 5%. జీమెయిల్ ఐడితో అయితే Progress bar. లాగిన్ అయి ఉంటామో ఆ Chrome. జీమెయిల్ ఐడిని మనకి ఇక్కడ Close చూపిస్తూ tab. ఉంటుంది. Your connection account. Add to share list. More op. Close tab. Button. 70%. సో ఇది మనకి క్రోమ్ బ్రౌజర్లో ఈ 80%. పేజ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. My activity collapsed. Product search. Your search history. You can see your activity collapsed. My activity collapsed. Google account. Product image. Search hit. Your search history. You button to set auto delete options. సో ఈ విధంగా మనకి ఇప్పుడు చదివింది కదా, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. అయితే ఈ సెర్చ్ హిస్టరీ అనేది కేవలం మనం ఆటో డిలీట్ కోసం మాత్రమే, అంటే పీరియాడిక్ టైం సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ చదివింది కదా, Button to set auto delete options. సో దీనిపైన మనం ట్యాప్ చేద్దాం. ఇక్కడ మరొక పేజ్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది మనకి 3 months అని 18 months అని ఇలా. Choose an auto delete option for your web and app activity. So- Heading 1. Search history. Auto delete activity older than 3 months. ఇలాగా. And manually delete any time. సో ఈ విధంగా మనకి చూపిస్తుంది. Not checked. Auto delete activity older than 18 months. Radio button. సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. అన్ని నాట్ చెక్లో ఉంటాయి. మనకు కావాల్సిన దానిపైన మనం చెక్ పెట్టుకోవాలి. సో నేను దీనిపైన Checked. చెక్ పెట్టాను. కింద మనకి నెక్స్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ పైన మనం ట్యాబ్ ఇవ్వాలి. Not how the act can next. సో Button. నెక్స్ట్ అని వచ్చింది కదా, దీనిపైన నేను ట్యాబ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ట్యాబ్ ఇవ్వగానే మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ పేజ్లో కూడా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. Automatic activity deleting now. You have no cancel button. You have no activity older than 18 months, so no activity will be deleted now. సో ఇక్కడ మనకి 18 months నుంచి కూడా ఏమీ యాక్టివిటీ లేదు అని చెప్తుంది. ఉంటే కనుక చూపిస్తూ ఉంటుంది. Cancel. Confirm button. సో ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, దీనిపైన కనుక మనం ట్యాప్ చేసినట్లయితే మనకి సేవ్డ్ అని చూపిస్తుంది అనమాట. అంటే మనం సెట్ చేసుకున్నటువంటి యాక్టివిటీ సేవ్ అని చూపిస్తుంది. సో నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి నేను కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ బటన్ పైన మీరు ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసినప్పుడు పేజ్ లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అయ్యి మీకు సేవ్ అని వస్తుంది. ఓకే, సో ఇది ఆటో డిలీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం యాక్టివిటీ ఏ విధంగా పాస్ చేయాలో చూద్దాం. ఇది కూడా గూగుల్ సెర్చ్లోనే చూపిస్తాను. Google. Search history. Recent. Reminders. Customize widget. Set your data in search. సో ఇప్పుడు మనం యువర్ డేటా ఇన్ సెర్చ్ దీనిపైన మనం ట్యాప్ చేయవలసి ఉంటుంది. Not checked. Navigate up button. సో ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకు కావాల్సింది ఇక్కడ వెబ్ యాక్టివిటీ అనేటువంటిది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ Your data in యాక్టివిటీ search. అనేటువంటిది ఉంది కదా, ఇది వచ్చిన తర్వాత మనం ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేయాలి. Saves your activity on Google sites, apps, and services, including your searches and associated info like location. సో ఈ విధంగా ఇక్కడ మనకి చదివింది. అలాగే Manage setting button. సో ఇక్కడ మనకి మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో వెబ్ యాక్టివిటీ తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేయాలి. సో అప్పుడు మనకి మేనేజ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దీనిపైన మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, Navigate up button. మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ Google who active web and app not checked. Turn on web and app activity. Switch. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా చెక్ అనేసి ఉంటుంది, కానీ దీన్ని మనం నాట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నాట్ చెక్ చేసుకున్నట్లయితే కనుక యాక్టివిటీ అనేది పాస్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో అడిగినప్పుడు మనం కన్ఫర్మ్ అనేది వస్తుంది. దానిపైన మనం ట్యాబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని పాస్ చేశాను కాబట్టి ఇక్కడ నాట్ చెక్ అని చూపిస్తుంది. డిఫాల్ట్గా అయితే ఇది చెక్లో ఉంటుంది. సో మనం చెక్లో ఉన్నప్పుడు దీనిపైన మనం ట్యాప్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సెర్చ్ హిస్టరీ యాక్టివిటీని పాస్ చేయాలని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు మళ్ళీ మనం పాస్ అనేది వస్తుంది. దానిపైన ట్యాప్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ చేయగానే పేజ్ లోడ్ అయ్యి
సేవ్ అని వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం యాక్టివిటీ అనేటువంటిది పాస్ చేసుకోవచ్చు. Not checked. Sujatha 2. Turn on web and app activity. Heading 2. Web and app activity saves the. If you use your device with not all Google services save. This data helps Google give you more personalized. This data may account.google.com. సో ఈ విధంగా ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నాట్ చెక్లో ఉంచినప్పుడు ఇవన్నీ పాస్ అవుతాయి అన్నమాట. చెక్లో ఉంచినప్పుడు ఇవన్నీ ఆన్లో ఉంటాయి. అంటే మనం ఏది సెర్చ్ చేసినప్పటికీ కూడా సెర్చ్ బార్లో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది నాట్ చెక్లో ఉంచి మనం ఈ యాక్టివిటీని పాస్ చేస్తామో అప్పుడు మనం ఏం సెర్చ్ చేసినప్పటికీ కూడా యాప్ క్లోజ్ అవ్వగానే అవి కూడా వెళ్ళిపోతాయి. సో తర్వాత ఓపెన్ చేయగానే మనకి కనిపించవు అనమాట. మళ్ళీ ఎప్పటికప్పుడు మనం న్యూగా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆటో డిలీట్ అలాగే యాక్టివిటీ పాస్ చేయడం గురించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గూగుల్లో చూసాం కదా, ఇక యూట్యూబ్లో కూడా మనం చూద్దాం. YouTube. Cast. సో ఇప్పుడు నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి అకౌంట్స్ అని వస్తుంది. ఈ అకౌంట్ పైన మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. YouTube. Cat. Notifications. Account. Close. Close. Button. సో అకౌంట్ పైన నేను ట్యాప్ చేశాను. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. Account. Sujat. Your chat. Matt. Your chat. YouTube. Time watch. Get YouTube. Purchases. Switch account. Turn on your data in YouTube. సో ఇక్కడ మనం ఇంతకుముందు గూగుల్లో చూసాం కదా యువర్ డేటా ఇన్ సర్చ్ అని. అలాగే ఇక్కడ యువర్ డేటా ఇన్ యూట్యూబ్ అని వస్తుంది. అక్కడెక్కడ సేమ్ ప్రొసీజరే ఉంటుంది. సో ఇది మనం ఒకసారి ట్యాప్ చేసి చూద్దాం. YouTube. Account. Open with Samsung Internet. Chrome. Column 2. సో ఇది ఏ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలని అడుగుతుంది. మనం క్రోమ్ బ్రౌజర్ ఇచ్చేద్దాం. Just once, but 0% progress bar. Chrome. Home button. Your connect account 135 videos. సో 0 ఇక్కడ private. నా ఛానల్కి సంబంధించి చూపిస్తూ 135 ఉంటాయి. public. ఎందుకంటే నాకు ఆల్రెడీ Link. ఛానల్ ఉంది కాబట్టి. ఒకవేళ ఛానల్ లేకపోతే కనుక మీరు ఏవైతే సెర్చ్ చేశారో అవి లేదా మీరు ఏవైతే వాచ్ చేశారో అంటే చూసారో ఆ వీడియోస్ గురించి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఛానల్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. ఓకే, 0. Collect your YouTube watch paused. సో అయితే ఇక్కడ ఈ డేటా ఇన్ యూట్యూబ్లో కూడా ఏముందంటే చూడండి. ఇక్కడ YouTube watch history paused. అంటే మీరు ఇక్కడ పాజ్డ్ అని ఉంది. సో Makes it easier to find no activity. Manage your YouTube search history paused. సో ఇక్కడ Link. సర్చ్ హిస్టరీ అనేది కూడా పాస్ట్ అయి ఉందన్నమాట. YouTube paused. Saves your no act. Manage your Google wide control. Your active web and app activity. Heading 3. సో ఇక్కడ కూడా మనకి వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అనేది ఉంది. అయితే దీని నుంచి కూడా మనం గూగుల్లో ఏ విధంగా అయితే చేస్తామో అదే ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ విధంగా వెళ్ళి మనం చేసుకోవచ్చు. లేదా సింపుల్గా కూడా చేసుకోవాలంటే ఇంకో ప్రొసీజర్ ఉంది. మీకు సింపుల్గా చేసుకునేది నేను చూపిస్తాను. Paused. Saves your see and delete. ఇక్కడ Settings. హిస్టరీ అండ్ ప్రైమసీ Navigate దానిపైన up. మళ్ళీ ట్యాప్ Button. చేయాలి. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత Captions and list. Live chat. Connected. Notification. Billing and purchase. History and privacy. సో ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. History and privacy. Navigate up. Button. Clear watch clear search. Pause watch history. On. సో Switch. ఇక్కడ మనకి పాస్ ఆన్ అని ఉంది కదా, వాచ్ హిస్టరీ. దీనిపైన మనం ట్యాప్ చేద్దాం. Alert. Turn on watch history. Cancel. Turn on. Button. సో చూసారా ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది. ఒకవేళ ఇది టర్న్ ఆన్ అని ఉందంటే దీనిపైన మనం ట్యాప్ చేసినట్లయితే ఈ యాక్టివిటీ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఏది వాచ్ చేసినా కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే సర్చ్ హిస్టరీ కూడా సేమ్ అనమాట. అయితే నేను ఇది యాక్టివిటీని పాస్ చేశాను. ఇంతకుముందు యువర్ డేటా ఇన్ యూట్యూబ్లో చూపించాను కదా, యువర్ సర్చ్ హిస్టరీ డేటా పాస్డ్ అని, వాచ్ హిస్టరీ డేటా పాస్డ్ అని వచ్చింది. సో అవి ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మనకి వచ్చింది. లేదా అక్కడ కూడా మనం వెబ్ యాక్టివిటీలోకి వెళ్ళి చేసుకోవాలి. అయితే అదంతా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ ప్రొసీజర్ కనుక సింపుల్గా దీనిలో మీకు నేను చూపిస్తున్నాను. సో అక్కడ ఏంటంటే పీరియాడిక్ టైం అనేది నాకు చూపించలేదు. ఎందుకంటే నాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఛానల్స్ కనుక లేకుండా ఓన్లీ ఈమెయిల్ ఐడితో కనుక కనెక్ట్ అయి ఉంటే కనుక మనకి టైం అనేది చూపిస్తుంది. 3 months కానీ 18 months కానీ ఇలా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం అక్కడ అదేవిధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే
ఇది క్యాన్సిల్ చేస్తున్నాను నేను. Cancel button. History and pause search. Manage all pause search history on. Switch. సో పాస్ సెర్చ్ హిస్టరీ ఆన్ అని ఉంది. సో ఇది ఆఫ్లో ఉండకూడదు. ఆఫ్లో ఉంటే కనుక మనం పాస్ చేయనట్టు లెక్క అనమాట. అంటే ఆన్ అని ఇక్కడ వస్తుంది కదా, ఆన్ అని ఉంటే ఇప్పుడు మనం పాస్ చేసినట్టు. లేదు అనుకుంటే మామూలుగా డిఫాల్ట్గా అయితే ఇది ఆఫ్లోనే ఉంటాయి ఇవి రెండు కూడా. Pause watch history on. ఇది ఆఫ్లో Switch. ఉంటుంది. Pause search history on. సో Switch. ఇది కూడా ఆఫ్లోనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఇది దీనిపైన ట్యాప్ చేస్తామో ఆన్ అని ఆఫ్ అని మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఆఫ్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఆన్ చేసుకుంటే మనకి యాక్టివిటీ అనేది పాస్ అయిపోతుంది. అంటే ఏవైతే మనం సెర్చ్ చేస్తామో అవి యాప్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం సెర్చ్ చేసుకోవాలి అని అంటే యాప్ ఓపెన్ చేసి మళ్ళీ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కనుక ఆఫ్ అని ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఇంతకుముందు ఏవైతే సెర్చ్ చేస్తూ ఉంటామో అవి మనకి మళ్ళీ యాప్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బార్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం యూట్యూబ్లో కూడా ఆటో డిలీట్ అలాగే యాక్టివిటీ సెట్టింగ్స్ పాస్ కూడా చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మరి ఏ విధంగా అవసరమైన వాళ్ళు వీటిని ఉపయోగించుకొని చాలా ఈజీగా ఈ యాప్స్ అనేవి వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను. మరి మీకు ఇది అవసరమైతే తప్పకుండా యూస్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.